ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత హెచ్చింపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. అలాగే మేము కూడా దేవుని కృప మహాదేశ్వర్యాన్ని బట్టి కులాసాగా ఉన్నాం. ప్రియులారా, మరి మరొకసారి ఈ ప్రత్యేక అంశం ద్వారా మీ చేరువలోనికి రావటానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము చెరను గురించినటువంటి అపోహలు అనే అంశాన్ని గురించి మనం నేర్చుకున్నాం. చెరను గురించిన అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి చెరను గురించి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేనికి సంబంధించిందంటే, ఈ అంశము దేనికి సంబంధించిందంటే, యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా కొనిపోయాడు అనేసి లేఖనాల్లో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది సమాధి చేయబడి సిలువలో మృతి పొందినప్పుడు జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు సిలువలో ఉన్న దొంగతో నేడు నీవు నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో ఉందువు అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆ దినాన్నే ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశికి వెళ్ళాడు. పరదేశికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మనం పరిశీలన చేస్తే ఈ పరదేశికి వెళ్ళి ఏం చేశాడు యేసుక్రీస్తు? పరదేశికి వెళ్ళంటే పరదేశు ఒక చెరని, పరదేశి అనేది ఒక చెరని, ఆ చెరని యేసుక్రీస్తు చెరగా కొనిపోయాడు. చెరగా కొనిపోయాడు. పరదేశికి వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మలకి బోధ చేసి వాళ్ళందరినీ ఆ చెర నుండి విడుదల చేసి దాన్ని చెరగా తీసుకొని పోయాడు. పైకి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడని కొంతమంది చెప్తుంటే, మూడో ఆకాశానికి తీసుకెళ్ళిపోయాడని కొంతమంది చెప్తున్నారు. ఈ రకంగా మనం పరిశీలన చేస్తే నేటి క్రైస్తవ సమాజంలో ఈ అంశాన్ని గురించి యేసుక్రీస్తు చెరగా కొనిపోయాడు, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయాడంటే దాని విషయంలో నేటి క్రైస్తవ సమాజంలో చాలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేసుకుంటే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, చెరను గురించినటువంటి అపోహలు అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. చెరను గురించినటువంటి అపోహలు చాలా ఉన్నాయి నేటి క్రైస్తవ సమాజంలో. వాటన్నింటిని గురించి మనం పరిశీలన చేద్దాం. అయితే ప్రియులారా, మరి మనం ఈ చెరగా కొనిపోయాడు అనే అంశంలో మనం భవిష్యత్తులో నేర్చుకునేటటువంటి సంగతులు ఏవి, ఏ సంగతులు మనం నేర్చుకోబోతున్నాము అనే దాని గురించి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు చెరగా కొనిపోయిన చెర ఏది అనేది దానికి ఇండెక్స్ మనం చూస్తే ఇక్కడ మనం చూద్దాం. ఇవన్నీ కూడా రాబో తరగతుల్లో చెరగా కొనిపోవుట అనే అంశమును నేర్చుకోబోతున్నాము. అయితే ఈ అంశంలో ఉండేటటువంటి సబ్ హెడ్డింగ్స్ ఏ పాయింట్లు మనం నేర్చుకోబోతున్నాము, వేటిని మనం నేర్చుకోబోతున్నాము అనేది మనం పరిశీలన చేస్తే, ఇక్కడ ఇండెక్స్ అంట యేసుక్రీస్తు చెరగా కొనిపోయిన చెర ఏది అనే దాంట్లో నెంబర్ 1 ఏంటంటే చెరను గురించిన అపోహలు. ఈరోజు మనం నేర్చుకునేది అదే, చెరను గురించిన అపోహలు నెంబర్ 1. రెండవది ఏంటంటే పరదేశం అనేది చెర కాదా. పరదేశి అనేది చెర కాదా? చాలామంది క్రైస్తవ సహోదరులు మరి పరదేశే చెర అనేసి అపోహపడుతున్నారు. అయితే పరదేశే చెర కాదా అనేది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మృతులకు సువార్త. ఆ తర్వాత ఏంటంటే ఇస్రాయేలీలను ధర్మశాస్త్రము తీర్పు తీర్చేసిందా? ఇస్రాయేలీని ధర్మశాస్త్రం తీర్పు తీర్చేసిందా? ఆ తర్వాత క్రీస్తు రెండవ రాకడలోపు నీతిమంతులు నిద్రించిన వెంటనే పరలోకానికి ఎక్కిపోతారా? యేసుక్రీస్తు రెండవ రాకడలోపు, రెండోసారి వచ్చే లోపే చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అనేసి, నిద్రించిన వెంటనే వెళ్ళిపోతారా పరలోకానికి అనేసి మనం దాని గురించినటువంటి అంశం కూడా మనం నేర్చుకుందాం.
నెక్స్ట్ ఏంటంటే యేసుక్రీస్తు రెండవ రాకడ లోపు యేసుక్రీస్తు యేసుక్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు? యేసుక్రీస్తు రెండవ రాకడలో క్రీస్తుతో వచ్చే పరిశుద్ధులు ఎవరు? అది అది కూడా మనం భవిష్యత్తులో నేర్చుకుందాం ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే భూమి మీద ఉన్న వారు పరదేశికి వెళ్ళాలంటే ఎక్కిపోవాలా? దిగిపోవాలా? భూమి మీద ఉన్నవాళ్ళు పరలోకానికి వెళ్ళాలంటే ఎక్కిపోవాలా? దిగిపోవాలా? తర్వాత నెక్స్ట్ ఏంటంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి వివిధమైనటువంటి చెరలు, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న వివిధమైనటువంటి చెరలు. అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్న చెరను చెరగా కొనిపోయాడు? యేసుక్రీస్తు ఎక్కడ ఉన్న చెరగా కొనిపోయాడు? పాతాళ లోకంలో నున్న చెరను చెరగా కొనిపోయాడా? లేకపోతే భూమి మీద ఉన్న చెరగా కొనిపోయాడా? ఎక్కడ ఉన్న చెరగా కొనిపోయాడు? 11 యేసుక్రీస్తు ఏ చెరగా కొనిపోయాడు? లేక యేసుక్రీస్తు చెరగా కొనిపోయిన చెర ఏది? ఇవన్నీ కూడా వీటన్నింటిని గురించి కూడా మనం భవిష్యత్తులో నేర్చుకుందాం. అయితే ఇందులో మొట్టమొదటిది ఏంటంటే చెరను గురించినటువంటి అపోహలు. చెరను గురించినటువంటి అపోహలను గురించి మనం కొంతవరకు నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. మరి ఇప్పుడు ఇన్ని పాయింట్లు మనం దాదాపు 10 పాయింట్లు మనం నేర్చుకోబోతున్నాం. ఇవన్నీ కూడా తప్పనిసరిగా విని నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. నేటి క్రైస్తవ సమాజంలో బోధిస్తున్న బోధ చెరగా యేసుక్రీస్తు చెరగా కొనిపోయాడు అనే అంశం గురించి బోధిస్తున్నటువంటి బోధ మరి బైబిల్లో ఉన్నటువంటి సంగతులు, మరి దీని గురించినటువంటి వ్యత్యాసం ఏంటి, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన యేసుక్రీస్తు చెరగా కొనిపోయాడు అనేసి చెరగా కొనిపోయాడు అనేసి బైబిల్లో ఉంది కదా. అయితే ఏ చెరగా కొనిపోయాడు? ఇక్కడ మనం చూస్తే 3 లోకాలు ఉన్నాయి. పరలోకము, భూమి ఉన్న లోకము, పాతాళ లోకము. పరలోకము, భూమి ఉన్న లోకము, పాతాళ లోకము. అయితే ఈ పాతాళ లోకంలో మనం పరిశీలన చేస్తే పరదేశం అనేది నెమ్మది పొందే స్థలం ఉంది. తర్వాత నరకము లేక వేదనకరమైన స్థలము అనేసి మరొకటి ఉంది. ఈ రెండింటిని వేరుపరిచేది ఏంటంటే మహా అగాధం అనేది వేరుపరుస్తుంది. అయితే మనం చూద్దాం. ఇప్పుడు చెరను గురించినటువంటి అపోహలు కదా. అయితే ఎక్కడ రాయబడి ఉంది, దేనికి సంబంధించింది చెరను గురించిన అపోహలు అనే దాని గురించి మనం కొంతవరకు మనం పరిశీలన చేద్దాం. లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు మనం పరిశీలన చేద్దాం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. 8వ వచనంలో అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులు ఇచ్చాడంట. ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులు ఇచ్చాడు. అయితే ఇంకా నెక్స్ట్ మనం చూస్తే 9, 10 వచనాలు కూడా మనం చూద్దాం. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుతున్నది కదా అంటాడు. ఆరోహణం ఆయన అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్తుంది అంటే మొదట భూమి యొక్క కింది భాగాలకు దిగాడు. ఆ తర్వాత ఆకాశ మండలములన్నింటికంటేనూ మరిపైగా ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఇక్కడ చూడండి 10వ వచనం, దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడంటారు. ఇక్కడ మనం ప్రియులరా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయాడు అనేసి ఇక్కడ రాయబడి ఉంది కదా 8వ వచనంలో. అయితే మనం పరిశీలన చేస్తే ఆరోహణము, అవరోహణము అనేసి 2 ఉన్నాయి. ఆరోహణం అంటే పైకి వెళ్ళటం, అవరోహణం అంటే కిందకి వెళ్ళటం. అయితే యేసుక్రీస్తు శిలువ మీద నుండి పైకి వెళ్ళాడా, కిందకి వెళ్ళాడా? ఇది మనం
పరిశీలన చేయాలి. యేసుక్రీస్తు ఆ, మనం సెలవు మీద మృతి పొందినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే భూమి యొక్క క్రింది భాగాలకి దిగాడు అంటాడు. ఇక్కడ మరి ఆరోహణమైనప్పుడు చెరన చెరగా కొనిపోయాడని ఉంది కదా! అంటే అవును. ఆరోహణమైనప్పుడు చెరన చెరగానే కొనిపోయాడు. కానీ ఆరోహణం అంటే పైకి వెళ్ళకముందు మొదట ఎక్కడికెళ్ళాడు అనేది ఇక్కడ మనం చూస్తే 9, 10 వచనాల్లో మనం చూస్తాం. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననే అర్థమిచ్చుతున్నది కదా అంటాడు. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు శిలువలో మృతి పొంది ఎక్కడికి వెళ్ళాడు అంటే భూమి యొక్క క్రింది భాగాలకి దిగాడు. దిగిన తర్వాత ఏమైంది? దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటేను మరి పైగా ఆరోహణమైన వాడునై ఉన్నాడు. దిగాడు, మూడో ఆకాశానికి దిగాడు, అంటే పాతాళ లోకానికి దిగాడు. పాతాళ లోకంలో ఎక్కడికి వెళ్ళాడు? పరదైస్కి వెళ్ళాడు. మనం బొమ్మలు చూసుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ప్రియులరా, ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది భూమి యొక్క కింది భాగాలకి, అంటే భూమి మధ్యలోకి వెళ్ళా, నాట్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, లోయర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ అంట. భూమి యొక్క క్రింది భాగాలకి, భూమి మధ్యలో కాదు, భూమి యొక్క కింది భాగాలకి దిగాడు. భూమి యొక్క కింది భాగాల్లో ఏముంది? పాతాళ లోకం ఉంది. ఈ పాతాళ లోకం మహాగాధం చేత 2 భాగాలుగా విభజించబడింది. ఒక భాగమేమో పరదైసు. సిలువలో ఉన్న దొంగతో యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉందువు అన్నాడు. అలాగే యేసుక్రీస్తు మృతి పొంది సమాధి సిలువలో మృతి పొందిన తర్వాత కిందకి దిగాడా పైకి వెళ్ళాడా అంటే ఆయన భూమి యొక్క క్రింది భాగాలకి దిగినని అర్థం ఇచ్చుతున్నది అనేసి ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులరా, మరి దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటేనూ మరి పైగా ఆరోహణమైన ఆకాశ మండలాలు, ఒక ఆకాశ మండలం, రెండో ఆకాశ మండలం, ఈ ఆకాశ మండలములన్నింటికంటేనూ మరి పైగా ఆరోహణమైన వాడునై ఉన్నాడు అనేసి ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులరా, మరి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ పై వచనంలో యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు, ఈ పై వచనంలో యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయిన చెరగా పట్టుకుపోయాడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి కొందరు దాన్ని ఎలా అపార్థం చేసుకుంటున్నారంటే, చూడండి ఇది పాయింట్. మనం ఎక్కడికి వస్తున్నాం, మన సబ్జెక్ట్ దగ్గరికి వస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఏమని రాయబడి ఉందంటే యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయాడు అని ఉంది. అయితే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్రాయబడి ఉంది. కాబట్టి కొందరు దాన్ని ఎలా అపార్థం చేసుకుంటున్నారు, ఈ ఈ అంశాన్ని గురించి, లేకపోతే ఈ మాటల గురించి, ఈ వచనాన్ని గురించి ఎలా అపార్థం చేసుకుంటున్నారు? అసలు బైబిల్ చెప్తుంది ఏంటి? అసలు బైబిల్లో ఉన్న సత్యం ఏంటి? నేటి క్రైస్తవ సమాజంలో సాతాను మరి అనేక మంది బోధకుల చేత ప్రకటించబడుతున్నది ఏంటి? ఇది ఆ వ్యత్యాసం ఏంటి? అసలు ఎలా అపార్థం చేసుకుంటున్నారు? దాని గురించి ముందు మనం తెలుసుకుందాం. అపార్థాలు చరణ గురించినటువంటి అనేక అపార్థాలు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. అందుకనే మన పాఠం ఏంటంటే పరదేశే చెర అనేసి అపోహ పడుతున్నారు. పరదేశే చెర అని అంటున్నారు. చెర అంటే ఏంటంట? పరదేశులు చెర అంటున్నారు. ప్రియులరా, ఒకసారి ఆలోచన. పరదేశు చెర వద్దా? ఒకసారి ఆలోచన. పరదేశం చెర వద్దా? దీని గురించి మనం ఆలోచిద్దాం. ఇంకా మనం ఆలోచిద్దాం. అంటే మనం మొట్టమొదట వాళ్ళు ఎక్కడెక్కడ అపార్థం చేసుకుంటున్నారు అనే సంగతి మనం పరిశీలన చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ క్లాసులు వారీగా మనం నేర్చుకుంటానికి మనం పరిశీలన చేద్దాం. అయితే పాత నిబంధన భక్తులు పాప క్షమాపణ జరగలేదని అంటున్నారు. పరదేశ చెర ఎందుకు అంటున్నారంటే పాత నిబంధన భక్తులకి పాప క్షమాపణ జరగలేదని అపోహపడుతున్నారు. ఇది పాత నిబంధన భక్తులు యేసుక్రీస్తు సిలువ మరణము పొందక మునుపు కొంతమంది ఉన్నారే, చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళందరికీ పాప క్షమాపణ జరగలేదు అనేసి అపోహపడుతున్నారు. ఇది నెక్స్ట్ నెంబర్ 1. అందుకనే వారు పరదేశులో బంధించబడి ఉన్నారని అపోహపడుతున్నారు. పరదేశి చెరని ఎందుకంటున్నారంటే పరదేశిలో బంధించబడ్డారు. ఎందుకు బంధించబడ్డారు? పరదేశంలో చెరలో ఉన్నారు. పరదేశే చెర, పరదేశులు చెరలో ఉన్నారు అని ఎందుకంటున్నారంటే వాళ్ళకి పాప క్షమాపణ అనేది జరగలేదు అనేసి వీళ్ళు అపోహపడుతున్నారు. రెండో పాయింట్ రెండో పాయింట్ గురించి మనం ఆలోచిద్దాం. ఇంకా ఏమి అపోహపడుతున్నారు అంటే పాత నిబంధన కాలం నాటి ప్రజలకు పాప క్షమాపణ జరగలేదు. పాప క్షమాపణ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే చూద్దాం. ఈ పరదేశం అనే చెరలో బంధించబడిన వారిని వారున్న చెర నుండి విడిపించడానికి యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పరదేశికి వెళ్ళి వారికి బోధ చేశాడని అపోహపడుతున్నారు. పాత నిబంధన భక్తులకి పాప క్షమాపణ జరగలేదు కాబట్టి యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పరదేశికి వెళ్ళి పరదేశంలో ఉన్న వాళ్ళకి బోధ చేశాడు. పరదేశంలో ఉన్న వాళ్ళకి బోధ చేశాడు అనేసి అపోహపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మూడవది ఏంటంటే పాత నిబంధన కాలం నాటి ప్రజలకు పాప క్షమాపణ అవసరము అని అపోహపడుతున్నారు. ఏమంటే పాత నిబంధన కాలపు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాప క్షమాపణ అవసరం అంట. పాప క్షమాపణ అవసరం. పాత నిబంధన కాలంలో ఏ చట్టం అమల్లో ఉంది? పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలు ఏ చట్టాన్ని బట్టి తీర్చబడతారు అంటే ఆ కాలంలో ధర్మశాస్త్రము అనే చట్టము అమల్లో ఉంది. ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ఉన్న ప్రజలు ధర్మశాస్త్రానుసారంగా తీర్చబడతారు. అయితే ఆ ప్రజలకి పాప క్షమాపణ అవసరం అంట. అందుకనే అవసరము అని అపోహపడుతున్నారు. మరి అపోహపడి మరి ఏం చేస్తున్నారు? అపోహపడి వాళ్ళకి కూడా యేసుక్రీస్తు రక్తం కావాలి, యేసుక్రీస్తు కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు పాత నిబంధన భక్తులు అనేసి అపోహపడుతున్నారు. చూద్దాం. ఎందుకంటే ధర్మశాస్త్రం మూలముగా ఎవడో కూడా నీతిమంతుడు కాలేడు అనేసి చెప్పుకుంటూ అంటే పాత నిబంధన భక్తులకి పాప క్షమాపణ ఎందుకు అవసరం అంటే పాత నిబంధన భక్తుల కోసం కూడా యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడా? మరి పాత నిబంధన భక్తులు పాత నిబంధన కాలంలో భక్తులు మరి వాళ్ళకి పరదేశంలో ఉన్న వాళ్ళకి పాప క్షమాపణ జరగలేదా? పాప క్షమాపణ జరగకుండానే పరదేశికి వెళ్ళేటటువంటి అవకాశం ఉందా? ఇదంతా మనం పరిశీలన చేయాలి. అయితే ధర్మశాస్త్రం మూలంగా ఎవడు కూడా నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం క్రింద ఉండి చనిపోయిన వారికి కూడా క్రీస్తు రక్తం కావాలి అని చెప్తున్నారు. ధర్మశాస్త్రం కింద ఉండి చనిపోయిన వాళ్ళకి ఎవరికి ఏం కావాలంటే క్రీస్తు రక్తం కావాలి. అంటే యేసుక్రీస్తు సెలవులో రక్తం చిందించింది భూమి మీద ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి వారికి అంటే క్రీస్తు వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి వారి కోసమా? క్రీస్తు రాకమునిపే మరి ధర్మశాస్త్ర కాలంలో చనిపోయినటువంటి వాళ్ళ కోసం కూడా క్రీస్తు రక్తం చిందించాడా? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఏమైనా అపోహపడుతున్నారంటే ధర్మశాస్త్రం క్రింద ఉండి చనిపోయిన వారికి కూడా క్రీస్తు రక్తము అవసరమని చెప్తున్నారు. ధర్మశాస్త్రం కింద ఉండి చనిపోయిన అంటే ధర్మశాస్త్ర కాలంలో చనిపోయిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసుక్రీస్తు సిలువ వేయబడాలి. ఆ సిలువ రక్తం ద్వారా వీళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు అనేసి అపోహపడుతున్నారు. ఇంకా మనం చూస్తే అందుకే ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కూడా క్రీస్తు సిలువ అంటే ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారి కొరకు కూడా క్రీస్తు సిలువలో మరణం పొందాడు. అంటే ధర్మశాస్త్రము కింద ఉన్నవాళ్ళు అంటే పాత నిబంధన లేక ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ఉన్న ప్రజలకి లేకపోతే ధర్మశాస్త్రానికి లోనైన ప్రజలకి వారి కోసం కూడా యేసుక్రీస్తు సిలువలో మృతి పొందాడు. చూడండి, అవునా? నిజమేనా? ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారి కొరకు కూడా అంటే ధర్మశాస్త్రానికి లోబడినటువంటి ప్రజలు ధర్మశాస్త్రము ఎవరికైతే ఇవ్వబడిందో వాళ్ళు కూడా
క్రీస్తు రక్తము కోసము క్రీస్తు శిలువ మరణము వాళ్ళ కోసం కూడా క్రీస్తు శిలువ మరణం పొందాడు. అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం క్రింద ఉండి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోసం కూడా క్రీస్తు శిలువలో రక్తం కార్చాడు అనేసి అదొక అపోహ పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే పాత నిబంధన భక్తులందరూ కూడా యేసుక్రీస్తు కోసమే ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంట? పాత నిబంధన భక్తులు యేసుక్రీస్తు కోసమే ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు కోసమే ఎదురు చూస్తున్నారు. ఎక్కడుండి? భూమి మీద ఉండి కాదు. యేసుక్రీస్తు రాకమునుపు యేసుక్రీస్తు భూమి మీద అంటే ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రజలు క్రీస్తు ఎప్పుడు వస్తాడు, క్రీస్తు వస్తాడు అని ఎదురు చూశారు. ఆ ఎదురు చూస్తాం కాదు ఇది. ధర్మశాస్త్ర కాలంలో ఉండి చనిపోయినటువంటి ఎవరైతే నీతిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారంట. ఎక్కడుండి? పరదేశంలో ఉండి యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారంట. ధర్మశాస్త్రము కింద ఉండి మృతి పొంది పరదేశకు వెళ్ళిన వారికి కూడా క్రీస్తు రక్తం అవసరమా? ఒక ప్రశ్న. ధర్మశాస్త్రము క్రింద ఉండి మృతి పొంది పరదేశకు వెళ్ళిన వారికి కూడా క్రీస్తు రక్తం అవసరమా? ఒక మాటలో చెప్పాలంటే పరదేశంలో ఉన్న వారికి క్రీస్తు రక్తం అవసరమా? అక్కడ పరదేశికి ఎవరు వెళ్తారు? పరిశుద్ధపరచబడిన వారా లేకపోతే అనీతిమంతుల? అనీతిమంతులు వెళ్తే వాళ్ళకే క్రీస్తు రక్తం అవసరమా? ఒకసారి ధర్మశాస్త్రం క్రింద ఉండి మృతి పొంది పరదేశకు వెళ్ళిన వారి కూడా యేసుక్రీస్తు శిలువలో మరణము పొందాడా? ధర్మశాస్త్రము క్రింద ఉండి మృతి పొంది పరదేశకు వెళ్ళిన వారి కొరకు కూడా. ఇది ఇంపార్టెంట్. ధర్మశాస్త్రము క్రింద ఉండి ధర్మశాస్త్రము కింద ఉండి పరదేశకు వెళ్ళిన వారి కొరకు కూడా. ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి ప్రజలు మృతి పొంది ఎక్కడికి వెళ్ళారంట? పరదేశకు వెళ్ళారంట. వాళ్ళకు కూడా యేసుక్రీస్తు రక్తం అవసరమా అంటే కొంతమంది అంటాడు పరదేశంలో ఉన్న వాళ్ళకు కూడా యేసుక్రీస్తు రక్తం అవసరం అంటాడు. పరదేశంలో ఉన్న వాళ్ళ కోసం కూడా యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చాడు అంటాడు. ఒకసారి ఆలోచించండి. ఈ అపోహలు అనమాట. అంటే ఈ చరణ గురించిన అపోహలు. యేసుక్రీస్తు శిలువలో ఎవరి కోసం మృతి పొందాడు? శిలువలో మృతి పొందిన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళి అక్కడ ఏం పని చేశాడు? ఏమైనా పని చేశాడా? ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. కానీ ప్రియులరా, మరొక సంగతి మనం చూద్దాం. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన ఇశ్రాయేలీలందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందేశారు. పరదేశకు వెళ్ళిన వాళ్ళు ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు పరదేశకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటంటే ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందేశారు ఆల్రెడీ అనే వాక్యమును వారు గుర్తించక పాత నిబంధన కాలము నాటి ప్రజలకు కూడా పాప క్షమాపణ అవసరమని వారు అపోహపడుతున్నారు. ఏంటండి? ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారందరూ కూడా చేసిన ఇశ్రాయేలీ అందరూ కూడా తీర్పు పొందేశారు. ధర్మశాస్త్రం కలిగి మరి ధర్మశాస్త్రానుసారంగా జీవించిన వారు కూడా తీర్పు పొందేశారు. అయితే మరి మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందేశారు కాబట్టి అనే వాక్యము వారు గుర్తించలేకపోయారు. కాబట్టి ధర్మశాస్త్రము కాబట్టి మరి పాత నిబంధన కాలం నాటి ప్రజలకు పాప క్షమాపణ అవసరమని వారు బోధిస్తున్నారు. ఇది ఎంతవరకు అవసరము? లేఖనం ఏమి చెప్పుతున్నది? ఇది మనం ఆలోచించాలి. ఏం చెప్తుంది లేఖనం గురించి మనం పరిశీలన చేస్తే రోమాపత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. ఇశ్రాయేలీలు తీర్పు పొందేశారా? మరి భవిష్యత్తులో తీర్పు పొందుతారా? వాళ్ళకి తీర్పు అనేది ముందుందా? యేసుక్రీస్తు వాళ్ళు ఈ తీర్పును బట్టే ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొంది వాళ్ళు పరదేశికి కానీ లేకపోతే వేదనకరమైన స్థలానికి కానీ వెళ్ళారా? లేకపోతే తప్పు చేసినా కూడా మరి లేకపోతే పాపము చేసిన వారు కూడా మరి పాపం చేసిన వారందరూ కూడా పరదేశకు వెళ్ళే అవకాశం ఉందా? ఇది మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది.
చాలా స్పష్టంగా రాయబడింది. రోమాపత్రిక 2:12 ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు అనేసి ఉంది. మరి ధర్మశాస్త్రానుసారంగా తీర్పు జరిగిపోయిన తర్వాత నీతిమంతులైతే పరదేశికి వెళ్తారు. అనీతిమంతులంటే వేదనకరమైన స్థలానికి వెళ్తారు. ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో భూమి మీద జీవించిన ఇద్దరు వ్యక్తుల గురించి యేసుక్రీస్తు చెప్పాడు. ధనవంతుడు, లాజరు అనేసి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పారు. వాళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇద్దరు ఒకే దగ్గరికి వెళ్ళారంటే ఇద్దరు ఒకే దగ్గరికి వెళ్ళలేదు. ఒకళ్ళేమో అబ్రహాము రొమ్మున ఆనుకుంటారు దేవదూతల ద్వారా కొనుపోబట్టం. మరి ధనవంతుడేమో ఆ పాతాళ లోకంలో అగ్ని జ్వాలలో యాతన పడేటటువంటి పరిస్థితి. అంటే అది ఏ కాలంలో జరిగిందంటే మోషేయు ప్రవక్తలు భూమి మీద పరిచర్య జరిగించున్నటువంటి కాలంలో జరిగినటువంటి ఒక యథార్థ గాథ అనేది బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మరి వాళ్ళని ధర్మశాస్త్రం తీర్పు తీర్చిందా అంటే తీర్పు తీర్చబట్టే ఒకళ్ళు పరదేశికి వెళ్ళే అబ్రాహాము రొమ్మును ఆనుకుంటానికి కొనుక్కుంటున్నాడు. మరొకళ్ళేమో వేదనకరమైన స్థలానికి వెళ్ళటం అనేది జరిగింది. కాబట్టి ప్రియులరా, ఆలోచింది. పరదేశికి వెళ్ళిన పాత నిబంధన భక్తులు పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారా? పాప క్షమాపణ జరగాల వాళ్ళకి? పరదేశికి వెళ్ళిన వాళ్ళకి పాప క్షమాపణ జరగాల? పాప క్షమాపణ జరిగితేనే పరలోకం వెళ్తారా? ఇది అర్థం కావట్లా. మన వాళ్ళకి అపోహ పడుతున్నారు. ప్రశ్న: పరదేశికి వెళ్ళిన భక్తులందరూ కూడా పాపుల లేక నీతిమంతుల? పరదేశికి వెళ్ళిన వాళ్ళు పాపులు అని చెప్తున్నారు. వాళ్ళకి ఆ పాపాన్ని బట్టి చెరలో బంధించబడ్డారంట. ఆ బంధించబడిన వారికి యేసుక్రీస్తు వెళ్ళి బోధ చేసి వాళ్ళ ఆ పాపము నుండి విడిపించి ఆయన చెరగా పట్టుకుని పోయి పరలోకంలో ఉంచాడు, లేకపోతే మూడో ఆకాశంలో ఉంచాడు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఇది అపోహపడుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచింది. పరదేశికి ఎవరు వెళ్తారు? నీతిమంతులు వెళ్తారా, అనీతిమంతులు వెళ్తారా? మరి పరదేశికి అనీతిమంతులు ఎలా వెళ్తారు? ఒకవేళ పరదేశికి అనీతిమంతులు వెళ్ళే ఉంటే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళి ఉండాలి? ధనవంతుడు, లాజరు ధనవంతుడు, యథార్థ గాథలో ధనవంతుడు ఎక్కడికి వెళ్ళి ఉండాలి? పరదేశికి వెళ్ళి ఉండాలి. కాబట్టి ప్రియులారా, మరి పరదేశికి ఎవరు వెళ్తారు? నీతిమంతులు వెళ్తారా, అనీతిమంతులు? తెలియదు, మనకి తెలియదు. పరదేశికి ఎవరు వెళ్తారో కూడా తెలియదు. పరదేశంలో ఉన్న వాళ్ళ కోసం పాపులు, వాళ్ళకి ఇంకా పాప క్షమాపణ లేదు. వాళ్ళ కోసం కూడా యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చాడు. వాళ్ళు పరదేశంలో ఉండి పరదేశికి వెళ్ళిన నీతిమంతులు క్రీస్తు శిలువ రక్తం కోసం ఎదురు చూస్తున్నారు, క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారని అపోహపడుతున్నారు ప్రియులారా. ఇంకా మనం చూస్తే పరదేశికి వెళ్ళిన భక్తులకు భవిష్యత్తులో బోధ అవసరమా? పరదేశికి వెళ్ళిన వాళ్ళకి బోధ అవసరమా? పరదేశికి వెళ్ళంటే పరదేశంలో ఉన్న భక్తుల కంటే యేసుక్రీస్తు వెళ్ళి బోధ చేశాడట. బోధ అవసరమా? పరదేశంలో ఉన్న వాళ్ళకి బోధ అవసరమా అంటే అవసరం లేదు. వాళ్ళు యేసుక్రీస్తు రెండోసారి ఎప్పుడు వస్తాడు? వచ్చినప్పుడు వాళ్ళు మృతులు అక్షయాలుగా లేపబడి మరి ఆయన్ని ఎదుర్కొంటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ బోధ ఎందుకు? ఇంకా మనం చూస్తే పరదేశులకు వెళ్ళిన భక్తులకు యేసుక్రీస్తు బోధ చేశాడా? యేసుక్రీస్తు వెళ్ళి పరదేశికి వెళ్ళి బోధ చేశాడని బైబిల్లో ఉందా? ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడ లేదు. బైబిల్లో ఎక్కడ లేదు. కానీ బోధ చేశాడు అనే అపోహ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూద్దాం. ఇంకా మనం చూస్తే 4వ పాయింట్ ఏంటంటే, పాత నిబంధన కాలం నాటి ప్రజలకు తీర్పు ఇంకా జరగలేదని అపోహపడుతున్నారు. పాత నిబంధన తీర్పు జరగలేదు. ఒక ఆయన మాట్లాడితే తీర్పు ఇంకా జరగలేదండి, ఎవరికి జరగలేదండి అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు జరుగుతుందండి. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు జరిగే తీర్పు ఏంటంటే అప్పుడు శారీరకంగా జీవించిన ప్రజలకి జరుగుద్ది. అది కూడా లైన్లో మరి ఆయన ఒక సింహాసనం మీద కూర్చుంటే అందరూ అటు ఇటు లైన్లో నిలబెట్టడం అనేది కాదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్రీస్తు న్యాయపీఠాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి వాళ్ళకి తీర్పు జరుగుద్ది. యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యాన్ని విమర్శిస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ తీర్పులో ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు
రెండు భాగాలుగా విభజించబడ్డారు క్రీస్తు న్యాయపీఠం మీదట. ఒక భాగమేమో నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు, మరొక భాగం అనీతిమంతులుగా తీర్చబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. రెండు భాగాలుగా విభజించబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆల్రెడీ తీర్పు జరుగుతుంది. ఎవరైతే ప్రస్తుత కాలంలో సువార్త ప్రకటిస్తుండగా లోబడుతున్నారో వారు మరణంలో నుండి జీవంలోనికి వచ్చేస్తున్నారు. ఎవరైతే లోబడరో వాళ్ళు మరణంలోనే ఉంటున్నారు. కాబట్టి తీర్పు భవిష్యత్తులో జరుగుద్దని కాదు, భవిష్యత్తులో జరిగే యేసుక్రీస్తు వచ్చినప్పుడు జరిగే తీర్పు అప్పటికి భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులుగా అనీతిమంతులుగా జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు తీర్పు జరుగుతుంది. మనం ఏ వైపు ఉన్నామో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాత నిబంధన కాలము నాటి ప్రజలకు తీర్పు ఇంకా జరగలేదని అపోహపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకి తీర్పు జరిగిపోయింది. తీర్పులో ఉన్నాము. నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము, అనీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి ఎంత బైబిల్ని ఎంత దాన్ని ఎలా మార్చి మరి చెప్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. పాత నిబంధన కాలం నాటి ప్రజలకు తీర్పు ఇంకా జరగలేదని అపోహ పడుతున్నారు. మరి మరి యేసుక్రీస్తు దగ్గరికి యేసుక్రీస్తు కొండ మీదకి ఎక్కి రూపాంతరం చెందాడు కదా. ఈ రూపాంతరం చెందినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? మోషేయు ఏలియాయు వచ్చారంట. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఏం మాట్లాడారు? యెరూషలేములో జరగబో నిర్గమమును గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వాళ్ళు దేని గురించి మాట్లాడుతుంటే యెరూషలేములో జరగబో మీరు యెరూషలేము నుండి ఎప్పుడు విడిచిపెట్టి మా దగ్గరికి వస్తారు, మా దగ్గరికి ఎప్పుడు వస్తారు అని వాళ్ళు యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచింది. యెరూషలేములో అంటే యేసుక్రీస్తు పరదేశికి వెళ్ళాలంటే ఏమవ్వాలి? ఆయన శ్రమ పడాలి, సిలువ వేయబడాలి. సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువలో మృతి పొంది పరదేశికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, మనం చూస్తే యేసుక్రీస్తు రూపాంతర కొండ మీద ప్రార్థించినప్పుడు మోషే ఏలియాలు పరదేశం నుండి యేసుక్రీస్తు రూపాంతరము పొందినటువంటి కొండ దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? చూద్దాం. లోకాసు వార్తలో 9వ అధ్యాయం 30-31 వచనం. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో కూడా మాట్లాడుతుండగా వారు మోషే ఏలియాలు అనువారు. వారు మహిమలో ఆగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబడబోవు నిర్గమమును గురించి ఆయన నెరవేర్చబోవు నిర్గమాన్ని గురించి. ఆయన నెరవేర్చబోవు నిర్గమం అంటే సిలువలో మృతి పొంది ఎప్పుడు సిలువ బలియాగం జరుగుద్ది అంటే సిలువ బలియాగం జరిగినప్పుడే ఆయన యెరూషలేమును విడిచి వెళ్తాడు, విడిచి పరదేశికి వస్తాడు. మా దగ్గర యెరూషలేమును విడిచి మా దగ్గరికి ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వెళ్తాడు? సిలువ వేయబడాలి, సిలువలో మృతి పొందాలి. అదే మాట్లాడుతున్నారు. మా దగ్గరికి ఎప్పుడు వస్తావు అనేసి మాట్లాడుతున్నారు. ఇంకా మనం చూస్తే ఆయన యెరూషలేములో ఏమి నెరవేర్చబోతున్నాడు? ఆయన సిలువ మరణము ద్వారా నిర్గమము జరుగుతుంది. అయితే మోషే ఏలియాలు అని వారు పరదేశంలో ఉన్న వారికి నిర్గమమును గురించి మాట్లాడుతున్నట్టు చూడగలము. వీళ్ళు చూడండి ఎంత అమాయకులు. యెరూషలేములో యేసుక్రీస్తు ఎప్పుడు విడిచిపెడతాడు అనేసి బైబిల్ చెప్తుంటే పరదేశంలో ఉన్నవారి నిర్గమము గురించి, పరదేశంలో ఉన్నవారి నిర్గమాన్ని గురించి వాళ్ళు చెప్తున్నారు. పరదేశంలో ఉన్నవారి నిర్గమం గురించి వాళ్ళు మాట్లాడడానికి రాలా. యెరూషలేములో యేసుక్రీస్తు జరిగించబో నిర్గమాన్ని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ చాలా అపోహపడుతున్నారు. ఏంటంటే పరదేశంలో ఉన్నవారి నిర్గమాన్ని గురించి మాట్లాడుతున్నారు అనేది చాలా రాంగ్. ఆయన యెరూషలేములో పరదేశంలో జరగబో వాళ్ళ నిర్గమం గురించి మాట్లాడటానికి వాళ్ళు రాలా. పరదేశంలో భూమి మీద నుండి మా దగ్గరికి ఎప్పుడు వస్తావు, భూమిని ఎప్పుడు విడిచిపెడతావు, లేకపోతే యెరూషలేమును ఎప్పుడు విడిచిపెడతావు, యెరూషలేమును విడిచి మా దగ్గరికి ఎప్పుడు వస్తావు అనే దాని గురించి వాళ్ళు మాట్లాడటానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి 5వ పాయింట్ ఏంటంటే, అందుకే ఈ పాత నిబంధన కాలంలో చనిపోయిన వారందరూ పరదేశం అనబడిన చెరలో బంధించబడ్డారని అపోహపడుతున్నారు. పాత నిబంధన కాలంలో చనిపోయిన వారందరూ కూడా ఈ పరదేశం అను చెరలో బంధించబడ్డారండి అని చెప్తున్నారు. పాత నిబంధన కాలంలో వాళ్ళు పరదేశంలో బంధించబడ్డారు అంటే మోషే ఏలియాలు అక్కడికి రావడం
అంటే పరదేశంలో బంధించబడ్డారు అంటున్నారండి. పరదేశంలో బంధించబడ్డారా? పరదేశం బంధించబడి ఉండే స్థలమా? పరదేశ చెర ఎవరు చెప్పారు? చూడండి ఎంత అపోహ పడుతున్నారో చూద్దాం. నెక్స్ట్ 6వ పాయింట్, పాత నిబంధన కాలం నాటి ప్రజల కొరకు కూడా యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడని అపోహ పడుతున్నారు. చూడండి, పాత నిబంధన కాలము నాటి ప్రజలకు కూడా యేసుక్రీస్తు రక్తము చిందించాడు అనేసి అపోహ పడుతున్నారు. మరి మీకున్న బైబిల్ ఆధారాలు ఏంటి అంటే, యేసుక్రీస్తు ఎవరి కోసం మృతి పొందాడంటే అందరి కోసం మృతి పొందాడు.